మీరే పొగడపడాలని, మీరే గొప్ప చేయబడాలని మనస్తత్వం ఉంటే మీరు అస్సలు దేవుని ఆత్మ ఉంటాడు. ఆయన మౌనమైపోతాడు, మీలో ఉండి క్రియ చేయడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా విడుదల ఉంటుందని 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. ఆ విడుదల ఇచ్చిన ఆత్మ మనల్ని రూపాంతరపరుస్తాడు కూడా రాయబడి ఉంది. కనుక పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఆయన కొరకు మీరు జీవించలాగిన ప్రయత్నాలు చేయండి. దేవుడు రాబోతున్న దినం భయంకరమైన దినాలుగా ఉండబోతుందని హెచ్చరిస్తున్నాడు. ఈ భయంకరమైన దినాల్లో దేవుని బిడ్డలారా, ఈ అంచె దినము అపాయకరమైన దినమని 2వ తిమోతి పత్రిక 3:1 రాయబడి ఉంది. కనుక మనము దేవునికి భయపడి దేవునికి లోబడి ముందుకు సాగలాగిన పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎవరెవరికైతే అభిషేకం లేదో వాళ్ళందరినీ తన ఆత్మతో శక్తితో ఇంకా కొద్ది దినాల్లోగానే దేవుడు నింపబోతున్నాడు, మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం దేవుడు మీకు వాగ్దానం కింద ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఆదాము ఏబేలుకు దేవుని శ్వాస అని పేరు వచ్చేలాగిన నామకరణ చేశారు. అయితే కయీను వలన ఏబేలు పోగొట్టుకున్నారు. ఏబేలు అంటే దేవుని యొక్క శ్వాస అన్నాను. ఆ శ్వాసను పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న తర్వాత చాలా దుఃఖం అనుభవించారు. ఈ రోజు కూడా చాలా మంది ఏబేలు పోగొట్టుకుంటున్నారు. ఏబేలు అంటే దేవుని యొక్క శ్వాస అన్నాను కదా, దేవుని యొక్క శ్వాసను పోగొట్టుకున్నారు. పోగొట్టుకొని ఈరోజు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. దేవుని యొక్క శ్వాసను పోగొట్టుకోవటానికి గల కారణాలు ఏంటో ఒకసారి మీరు బైబిల్లో చూస్తే మనకు అనేక కారణాలు కనపడుతున్నాయి. బైబిల్లో సాంసన్ అనే ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అతను కూడా దేవుని ఆత్మను పోగొట్టుకున్న వాడిలో ఒక్కడు. బైబిల్ చెప్తుంది దేవుని ఆత్మ సంసోను మీదకు బలంగా దిగి వచ్చాడట. న్యాయాధిపతుల గ్రంథం 14:19. అప్పుడు బలాక్యుడు అయ్యాడు, బలవంతుడు అయ్యాడు. ఎటువంటి శత్రువులు ఏ రూపంలో వచ్చినా, క్రూర జంతువుల రూపంలో వచ్చినా, మనుషుల రూపంలో వచ్చినా వాటన్నిటినీ పారదోలన కలిగిన ఒక బలాక్యుడుగా జీవించాడు. అటువంటి వ్యక్తి దేవుని ఆత్మను పోగొట్టుకోవటాన్ని మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే దేవుని ఆత్మ ఆయన విడిచి వెళ్ళిపోయాడని బైబిల్లో రాయబడి ఉంది. ఎంత దుఃఖకరమైన మాటలో చూడండి, ఎంత బాధకరమైన మాటలో చూడండి. లేచి ప్రకాశించే వ్యక్తి ఒక దీపం సడన్ గా ఆగిపోతే అది ఎలా ఉంటుందో చూడండి. ఎంతో అభిషేకం కలిగిన వ్యక్తి, ఆత్మపూర్ణుడైన వ్యక్తి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి సడన్ గా మరి అభిషేకాన్ని పోగొట్టుకొని ఒక అభిషేకం లేని వాళ్ళలాగా నడుచుకుంటే ఎంత నవ్వుకు పాలవుతాడో, దేవుని నామం ఎంతగా అతని నిమిత్తం దూషించబడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సంసోను అంత గొప్ప ఆత్మను, అభిషేకాన్ని, ఊపిరి లాంటి దేవుని పోగొట్టుకోవటానికి గల కారణం ఏంటంటే దేవునికి హెచ్చరికను ఆయన ఖాతరా చేయలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. మనం తప్పు చేసినప్పుడు మనస్సాక్షి ద్వారా గద్దిస్తూనే ఉంటాడు. కానీ ఎంతగా మనస్సాక్షికి మీరు లోబడకపోతే మీ మనస్సాక్షి వాతవైన మనస్సాక్షి అవుతుంది. దేవుని యొక్క స్వరాన్ని లెక్క చేయలేనప్పుడు ఖచ్చితంగా దేవుని బిడ్డలారా మనస్సాక్షి మరి కల్ముషం అయిపోతుంది. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే సౌలు కూడా దేవుని ఆత్మతో అభిషేకించబడిన వ్యక్తి. కానీ బైబిల్ చెప్తుంది ఎంతగా అభిషేకించబడ్డాడో అంతగా దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. 1 సామెయేలు గ్రంథం 16-14 చూస్తే దేవుని ఆత్మ ఆయన విడిచి వెళ్ళిపోయాడని రాయబడి ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న అసూయ, కోపం, ఈర్ష, స్వార్థం, ఇటువంటి సహోదర ప్రేమకు వ్యతిరేకమైన కార్యాన్ని మన దరిదాపులోనే రానియకూడదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ కలిగిన ఆత్మ. మీరు అటువంటి ప్రేమ కలిగి జీవించాలని కోరుకుంటాడు. ఆ ప్రేమకు వ్యతిరేకంగా మీరు కస్స, కోపం, అసూయ, ఈర్ష, ఇతరులు బాగుపడకూడదని, ఇతరులు పైకి రాకూడదని, ఇతరులు పొగడపడకూడదని, మీరే పొగడపడాలని, మీరే గొప్ప చేయబడాలని మనస్తత్వం ఉంటే
మీలో అస్సలు దేవుని ఆత్మ ఉంటాడు. ఆయన మౌనమైపోతాడు, మీలో ఉండి క్రియ చేయడు. కాబట్టి ఈరోజు దేవుని ఆత్మ విడిచిపోవటానికి గల కారణాన్ని మీరు ఆత్మ పరిశోధన చేసుకుంటే మంచిదని నేను తలస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించిన కాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ఎవరైనా నైనా నీ ఆత్మని నీ అభిషేకాన్ని దుఃఖపెట్టి ఉంటే ప్రభా, పోగొట్టుకుని ఉంటే తిరిగి దయచేయండి ప్రభా, చిగురింపచేయండి ప్రభా, అభిషేకముతో వరాలతో నింపండి ప్రభా. దేవుడి యొక్క ఆత్మకార్యం జరుగున కాక, అభిషేకం దిగిన కాక మీరే బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.